హాయ్ ఫ్రెండ్స్, నమస్తే. తెలంగాణ రాష్ట్రంలో అంగన్వాడీలకి సంబంధించినటువంటి పరిస్థితి అయోమయంగా తయారైంది. ఈ నోటిఫికేషన్ కూడా మార్చ్ 8వ తారీఖు రోజున ఇస్తాము అని చెప్పేసి అనేక వార్తాపత్రికల్లో ఇచ్చినటువంటి రాష్ట్ర సర్కారు ఈ నోటిఫికేషన్ డీటెయిల్స్ కూడా ఎక్కడా కూడా మనకి ఇంతవరకు అప్డేట్ అనేది ఇవ్వడం లేదు. దీనితో పాటుగా టీచర్ ఆయాలకి బిగ్ అలర్ట్ అని చెప్పేసి ఎటు తేల్చని ప్రభుత్వం అని ఒక వార్తా పత్రిక అయితే మనకు కనిపించడం జరుగుతుంది. దీనికి సంబంధించినటువంటి పూర్తి వివరాలని మనం ఈ వీడియోలో చూసుకుందాం. వీడియోని ఎక్కడా కూడా స్కిప్ చేయకుండా చివరి వరకు కంటిన్యూ చేయండి. మొదటిసారిగా మీరు మన ఛానల్ని చూస్తున్నట్టయితే ప్రతి ఒక్కరూ మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనున్నటువంటి బెల్ ఐకాన్ పైన ట్యాప్ చేసి ఆల్ అని సెలెక్ట్ చేయండి. ఇలా చేయడం వల్ల నేను పెట్టేటటువంటి అంగన్వాడీ నోటిఫికేషన్ కానీ అంగన్వాడీ వేకెన్సీ లిస్ట్ కానీ ప్రతి వీడియో మీ వరకు రావడం జరుగుతుంది. ఈ వీడియోని మీరు ఏ జిల్లా నుండి చూస్తున్నారో మీ జిల్లా పేరుని కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. మన ఆ వీడియో ఎక్కడి వరకు వస్తుంది అనే విషయం నాకు కూడా తెలుస్తుంది. ఇప్పుడైతే మనం వీడియో టాపిక్లోకి వెళ్ళిపోదాం. ఫ్రెండ్స్, ఇక్కడ చూడొచ్చు, ప్రముఖ దినపత్రిక అయ్యో అంగన్వాడీ అనే ట్యాగ్లైన్తో ఈ యొక్క పత్రిక రూపొందించడం జరిగింది. అంగన్వాడీ కేంద్రాల్లో ఉద్యోగ విరమణ ప్రక్రియ ఏడాది పూర్తి చేసుకుంది. 65 సంవత్సరాలు పూర్తి చేసుకున్న టీచర్లు, హెల్పర్లని విధుల నుంచి రాష్ట్ర మహిళాభివృద్ధి శిశు సంక్షేమ శాఖ గతేడాది ఏప్రిల్ నుంచి తప్పించింది. రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులు 61 సంవత్సరాల వరకు సర్వీసులో కొనసాగుతుండగా గౌరవ వేతనంతో విధులు నిర్వర్తిస్తున్న అంగన్వాడీ టీచర్లు, హెల్పర్లు మాత్రం 65 సంవత్సరాల వరకు విధుల్లో కొనసాగే అవకాశం ప్రభుత్వం కల్పించింది. వారి సర్వీసులను గుర్తింపుగా ఉద్యోగ విరమణ సమయంలో ప్రత్యేక ప్యాకేజీని గత ప్రభుత్వం ప్రకటించింది. విరమణ పొందే ప్రతి అంగన్వాడీ టీచర్కి ₹1,00,000, హెల్పర్కి ₹50,000 ఆర్థిక సాయంతో పాటు సామాజిక పింఛన్ని ఇస్తామని చెప్పింది. అయితే ప్రభుత్వం ప్రకటించిన ఆర్థిక సాయాన్ని టీచర్లు, హెల్పర్లు వ్యతిరేకించారు. కనీసం టీచర్కి 2 లక్షలు, హెల్పర్కి ₹1,00,000 ఇవ్వాలని డిమాండ్ చేశారు. దీనిపై అప్పట్లో మౌఖికంగా మంత్రి ప్రకటన చేశారు. ఆ తర్వాత ప్రభుత్వం మారడం, కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చాక ఆర్థిక సాయాన్ని రెట్టింపు చేస్తామని అసెంబ్లీ వేదికగా ప్రకటించింది. అయితే ఏడాది దాటినా ఇందుకు సంబంధించిన ఉత్తర్వులు వెలువడలేదు. ఇదిగో అదిగో అంటూ అధికారులు చెప్తున్న ఆచరణలో సాధ్యం లేదు. ఇక్కడ ఎవరైతే ఇదివరకు రిటైర్డ్ అయిపోయి ఉన్నారో వారికి సంబంధించినటువంటి ఈ రిటైర్డ్ బెనిఫిట్ ₹1,00,000, అలాగే హెల్పర్కి ₹50,000 ఇస్తాము అని చెప్పినటువంటి ఆ డబ్బులు కూడా ఇవ్వలేదు. అలాగే పెంచుతాము అని చెప్పినటువంటి మాట మీద ఇదివరకు అసలు ముచ్చటే లేదు అని చెప్పేసి ఈ యొక్క వార్తాపత్రిక అయితే ప్రకటించడం జరిగింది. ఇదే విధంగా నోటిఫికేషన్కి సంబంధించిన వివరాలు కూడా ఇదే విధంగా చేస్తున్నారు. నోటిఫికేషన్ కూడా చాలా పోస్టులు అయితే ఖాళీగా ఉన్నాయి. ఈ అంగన్వాడీ టీచర్స్ లేకపోవడం వల్ల గర్భిణీ స్త్రీలకి పౌష్టికాహారం అందించే విషయంలో, పిల్లలకి పౌష్టికాహారం, వారికి కావలసినటువంటి చిన్న చిన్న అవసరాలు తీర్చేటటువంటి విషయంలో ఇబ్బంది అవుతుంది. కాబట్టి అంగన్వాడీ నోటిఫికేషన్ కూడా త్వరగా రిలీజ్ చేయాలి అని చెప్పేసి మన ఛానల్ తరఫున కూడా డిమాండ్ చేయడం జరుగుతుంది. ఫ్రెండ్స్, ఇది ఇవాల్టి వీడియో. ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్, థ్యాంక్ యూ వెరీ మచ్.